నేను చెప్పిందాలో చెప్పండి. మన ప్రయాస యేసుక్రీస్తు ప్రభునందు సువార్త చేసిన ప్రార్థన చేసిన వ్యర్థము కాదని ఎరిగి ఉన్నాము. ఇది వ్యర్థం కాదన్న. ప్రార్థన ఇప్పుడు వ్యర్థం కాదు. నువ్వు అనుకుంటావు ప్రార్థన చేసినా సరే ఏంటి జవాబు రాలేదు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు, ఖచ్చితంగా ఒక రోజున జవాబు ఇస్తాడు. అగిస్టీని తల్లి అగిస్టీని గురించి ప్రార్థన చేసే కొలది అతను ఇంకా వ్యభిచారిగానే ఉన్నాడు. వ్యభిచారిగానే భయంకరమైన పాపంలోనే ఉన్నాడు. ఒక రోజున ఒక సేవకుడు అతను కనబడితే స్వార్థ చెప్తే ఇతను గొప్ప దైవజం లేదు. ఆ సేవకుడు ఈ సేవకుడు అందరిగా వాడబడ్డాడు. ప్రార్థన ఏం చేసిందంటే ప్రార్థన చేసే కొలది వ్యభిచారిగానే ఉన్నాడు, ప్రార్థన చేసే కొలది పాపంలోనే ఉన్నాడు. కానీ ప్రార్థన రోజు రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ అగిస్టీన్ బుక్ ఒకటి ఉండింది, మీరు చదువుకోండి పుస్తకాల్లో. దానికి ముందు తన ఇంటి పేరు ఉండింది. ఇంటి పేరు ఏం పేరు చెప్పాలి? పరిశుద్ధ అగిస్టీన్ అని ఉంటుంది.